సో హాయ్ గైస్, ప్రెజెంట్ అయితే టాలీవుడ్లో ఓజీ హవా నడుస్తుంది. దాంతోపాటే వేరే మూవీ అప్డేట్స్ కూడా ఎక్స్క్లూజివ్గా వచ్చాయి. అవన్నీ ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్, పాపం మన ఎన్టీఆర్ గారికి దెబ్బ తగిలింది. రీసెంట్గా ఒక యాడ్ షూట్లో నడుస్తుంటే చీకట్లో లెగ్ స్లిప్ అయింది. హ్యాండ్స్కి రిబ్స్కి మధ్య గాయం అయిందంట. కంగారు పడడానికి ఏం లేదులే, చిన్న ఉండే. ప్రెజెంట్ అయితే రికవరీ స్టేజ్లో ఉన్నారు. అండ్ ఫ్యాన్స్ కంగారు పడతారేమోనని ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి అబ్సల్యూట్లీ ఫైన్ అని ప్రెస్ నోట్ కూడా వదిలారు. ఇంకా మూవీ విషయానికి వస్తే ఎన్టీఆర్ నీల్ మూవీలో పవర్ఫుల్ నెగిటివ్ షేడ్ రోల్లో కనిపించబోతున్నారు తారక్ అన్న. ఒక హై వోల్టేజ్ ఇంటర్నేషనల్ మాఫియా బ్యాక్డ్రాప్ అయితే ఈ మూవీలో ఉండబోతుంది. ఇందులో ఒక చిన్న రోల్లో రిషబ్ శెట్టి గారు కూడా నటిస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది. నెక్స్ట్ న్యూస్, దుల్కర్ సల్మాన్ అండ్ పూజా హెగ్డే నటిస్తున్న మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం ఫస్ట్ నాగశౌరి గారిని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ని దసరాలో ఫ్రెండ్ రోల్ చేసిన దీక్షిత్ దక్కించుకున్నారు. నెక్స్ట్, రామ్ పోతిరెడ్డి గారి ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ షూటింగ్ ప్రెజెంట్ హైదరాబాద్లో జరుగుతుంది. ఇందులో ఒక గ్రాండ్ ఇంట్రడక్షన్ సాంగ్ అయితే షూటింగ్ చేస్తున్నారు అండర్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో. అండ్ ఈ మూవీ November 28 రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి మన కిరణ్ అబ్బవరం అన్న నెక్స్ట్ మూవీ కే ర్యాంప్ టేజర్ రీసెంట్గా రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ గురించి కిరణ్ అన్న ఒకసారి మాట్లాడుతూ, దీని స్క్రిప్ట్ని స్క్రీన్ మీద జస్ట్ 60% ఎగ్జిక్యూట్ చేస్తే చాలు మూవీ బ్లాక్ బస్టర్ అయి కూర్చుంటుందని స్టేట్మెంట్ ఇచ్చారు. అంత ఫన్ ఉంటుందంట మూవీలో. దానికి తగ్గట్టు టేజర్ కూడా ఫుల్ జోష్లో ఉంది. కాకపోతే బూతులు, కిస్సింగ్ సీన్లు ఎక్కువ అయ్యాయి. అండ్ యూత్ని దృష్టిలో పెట్టుకుని తీశారు. హీరో ఇందులో కాలేజ్ స్టూడెంట్ కాబట్టి మెయిన్ టార్గెట్ యూతే. సో కామెడీ వర్కౌట్ చేస్తే బాగానే ఉంటుంది. కానీ ఈ మధ్యలో హీరోయిన్ తాలూకు లవ్, ఎమోషన్ ఇలాంటివి ఇరికిస్తేనే రొటీన్ రాడ్ అయిపోద్ది. అయితే టేజర్ మాత్రం ఓకే బాగానే ఉంది. బట్ కిరణ్ అనే ఎనర్జీ లెవెల్స్ మాత్రం పీక్స్. అండ్ క్యారెక్టరైజేషన్ కొంచెం కొత్తగా ఉంది. ఇంకో పక్క కామెడీ పండించడానికి సాయి కుమార్ గారు, వెన్నెల కిషోర్ గారు, మురళీధర్ గారు ఉన్నారు కాబట్టి కరెక్ట్గా వాడుకుంటే ఈ దివాళీకి మంచి ఎంటర్టైనర్ చూడొచ్చు మనం. కిరణ్ అన్న కూడా హిట్ కొట్టినట్టే. నెక్స్ట్ న్యూస్, లిటిల్ ఆర్ట్స్ మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ మహేష్ బాబు గారికి కల్ట్ ఫ్యాన్. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, లిటిల్ ఆర్ట్స్ మూవీ మహేష్ అన్న చూసి రివ్యూ ఇస్తే చాలు, ఆ ఒక్క ట్వీట్ కోసం ఎదురు చూస్తూనే ఉంటానని అన్నారు ఆయన. కొంచెం లేట్ అయినా కూడా మొత్తానికి మహేష్ గారి దగ్గర నుంచి ఆ ట్వీట్ వచ్చింది. ఫ్యాన్ బాయ్ సింజిత్ కళ నెరవేరిపోయింది. ఇంకా లిటిల్ ఆర్ట్స్ మూవీ 15 days కలెక్షన్ చూస్తే దీని బ్రేక్ ఈవెన్ వాల్యూ జస్ట్ 3 కోట్లు. అఫ్ కోర్స్ మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీనికి ప్రమోషన్ కూడా చాలా బాగా చేసుకున్నారు. అండ్ అందుకే 15 రోజులకి ఓల్డ్ వైడ్ 36 కోట్ల గ్రాస్ని 19 కోట్ల షేర్ రాబట్టి 16 కోట్ల ప్రాఫిట్తో తిరుగులేని బ్లాక్ బస్టర్ అయింది. నెక్స్ట్ ఒకసారి మిరాయ్ అండ్ కిష్కిందపురి మూవీ 8 days కలెక్షన్ చూస్తే మిరాయ్ 37 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ఎంటర్ అయితే 8 రోజులకి 108 కోట్ల గ్రాస్ని 60 కోట్ల షేర్ రాబట్టి యాజ్ ఆఫ్ నౌ 23 కోట్ల ప్రాఫిట్తో రన్ అవుతుంది. ఇంకో పక్క కిష్కిందపురి టోటల్ 10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ఎంటర్ అయితే ఇప్పటి వరకు అయితే 19.5 కోట్ల గ్రాస్ని 10.5 కోట్ల షేర్ రాబట్టి యాజ్ ఆఫ్ నౌ 50 లక్షల ప్రాఫిట్తో హిట్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది. కంగ్రాచులేషన్స్ టు బెల్లవన్న, చాలా ఇయర్స్ తర్వాత ఒక క్లీన్ హిట్ కొట్టినందుకు. నెక్స్ట్ వచ్చి సాయి దుర్గ తేజ్ గారి సంబరాల ఏటిగట్టు September 25 నుంచి పోస్ట్పోన్ అయిపోయిందని మనకు ఎప్పుడో తెలుసు. కానీ SYG ప్రొడక్షన్ టీం ఈ మధ్య నిద్ర లేచినట్టుంది. అఫీషియల్ ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేసి మూవీ పోస్ట్పోన్ అయిందని చెప్పారు. అండ్ కొత్త డేట్తో అయితే త్వరలో వస్తారంట. అండ్ వీలుంటే ఈ నోట్ అంతా చదువుకోండి. ప్రెజెంట్ అయితే ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. అండ్ సాయి దుర్గ తేజ్ గారి నెక్స్ట్ ప్రాజెక్టు పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో చేస్తున్నారు. అండ్ మారుతి గారు దీనికి స్టోరీ ఇస్తున్నారు. వంశీకృష్ణ అనే అతను డైరెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ముచ్చింత లొకేషన్స్లో ప్రెజెంట్ ద ప్యారడైజ్ మూవీ కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయింది. దగ్గరలో ఎవరైనా ఉంటే వెళ్ళిరండి. అండ్ మోహన్ బాబు గారు కూడా ఈ షెడ్యూల్లో జాయిన్ అయిపోయారు. నెక్స్ట్ వెంకటేష్ త్రివిక్రమ్ గారు మూవీలో హీరోయిన్గా శ్రీనిధి శెట్టి ఫిక్స్ అయిపోయారు. నెక్స్ట్ వీక్ లుక్ టెస్ట్ కూడా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి బాబీ చిరు సార్ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. మోస్ట్లీ దసరాకి పూజా సెరమనీ ఉంటుంది. డిసెంబర్ నుంచి షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ దీనికి మిరాయ్ డైరెక్టర్ కార్తిక్ గారు సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేస్తున్నారు. ఇంకా చిరు అనిల్ మూవీలో రీసెంట్గా ఒక సాంగ్ అయితే షూట్ చేశారు. బట్ హెవీ రైన్స్ వల్ల మిగతా షెడ్యూల్ కంప్లీట్ అవ్వలేదు. అక్టోబర్లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసి ఎండింగ్ కల్లా మొత్తం ఫినిష్ అయ్యేలాగా ప్లాన్ చేసుకున్నారు. అండ్ వెంకటేష్ గారు కూడా ఈ షెడ్యూల్లో పార్టిసిపేట్ చేస్తారు. అయితే ఫస్ట్ సింగిల్ ఒక డ్యూట్ సాంగ్ రిలీజ్ చేద్దాం అనుకున్నారు. దసరా రిలీజ్ అన్నారు ఫస్ట్, కానీ నాకైతే నమ్మకం లేదు. మేబీ దివాళీ అనుకుంటున్నా. ఎందుకంటే పెద్ద ఫస్ట్ సింగిల్ కూడా దసరానే అంటున్నారు. చూడాలి రెండిట్లో ఏదైనా వస్తుందో రాదో. నెక్స్ట్ వచ్చి లాస్ట్ వీక్ తిరువీర్ లీడ్ రోల్ చేసిన ప్రీ వెడ్డింగ్ షో టేజర్ రిలీజ్ అయింది. ఒక టౌన్ బ్యాక్డ్రాప్లో పెళ్లిళ్ళకి, పెద్ద మనిషి ఫంక్షన్లకి, బర్త్డేలకి ఫోటోలు తీసే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ రోల్లో మన తిరువీర్ కనిపించారు. మంచి ట్రెండింగ్ టాపిక్ ఎంచుకున్నారు. అండ్ తెలుగులో తిరువీర్ గారు వన్ ఆఫ్ ద ప్రామిసింగ్ యాక్టర్స్. అయినా కూడా తన పొటెన్షియల్ తగ్గ సినిమాలు పడట్లేదు. గుర్తింపు కూడా తక్కువైపోయింది. అండ్ ఈ ఫీల్డ్లో సక్సెస్ రావడం చాలా ముఖ్యం. లేదంటే స్కిల్ ఉన్నా సరే కనిపించకుండా పోతారు. నాకు చాలా ఇష్టమైన పర్ఫార్మర్ అతను. హోప్ ఈ మూవీ అతనికి సక్సెస్ తీసుకురావాలని విష్ చేస్తున్నా. నెక్స్ట్ న్యూస్, మీలో ఎంతమంది చూసారో తెలియదు కానీ లాస్ట్ వీక్ మలయాళం నుంచి మోహన్ లాల్ గారి హీరోగా వృషభ అనే ఒక పీరియాడిక్ జానర్ టేజర్ వచ్చింది. టేజర్ చూస్తే కంప్లీట్ పీరియాడిక్ అని కూడా అనలేను. ఎందుకంటే లాస్ట్లో ప్రజెంట్ టైం లైన్ కూడా చూపించడం చూసి ఇదేదో కంగువ టైప్లో ఉంటుందేమోనన్న డౌట్ రైజ్ అయింది. బట్ టేజర్లో చూపించిన ఆర్ట్ వర్క్ కానీ, ఫ్రేమ్స్ కానీ, గ్రాండ్ విజువల్స్ బాగున్నాయి. అక్కడక్కడ షార్ట్స్ కూడా వాడేశారు. కానీ కొన్ని అవుట్పుట్స్ మాత్రం బ్యాక్గ్రౌండ్లో అంత బ్లెండ్ అవ్వలే. అదర్వైజ్
పీరియాడిక్ సెటప్కి ఏం కావాలో అన్ని వృషభ టేజర్లో కనిపించాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో పాటు సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. మూవీ అయితే దివాళీకి రిలీజ్ అవుతుంది. బడ్జెట్ కొంచెం గట్టిగానే పెట్టినట్టున్నారు. ఇది పాన్ ఇండియా రిలీజ్ అవబోతుంది. స్టోరీ వైజ్ అయితే పూర్వ జన్మలో ఎనిమిస్ అయిన వాళ్ళు ప్రజెంట్ జన్మలో ఫాదర్ అండ్ సన్గా పుడతారంట. వినడానికి ఇంట్రెస్టింగ్ అనిపించింది. చూద్దాం ఎలా ఉండబోతుందో. నెక్స్ట్ వచ్చి నాకు కొంచెం కూడా నచ్చలేని మార్కో సినిమాకి పార్ట్ 2 రాబోతుంది. దీనికి లార్డ్ మార్కో అనే టైటిల్ ఆల్రెడీ రిజిస్టర్ చేశారు. కాకపోతే ఈ మూవీలో ఉన్ని ముకుందన్ హీరో కాదు, ఇంకో కొత్త హీరోని తీసుకోబోతున్నారు. ఉన్ని ముకుందన్ గారు ఈ సినిమాకి చేయడం వల్ల ఆ వచ్చిన క్రిటిసిజం తట్టుకోలేక ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ప్రెసెంట్ ఆయన పిఎం నరేంద్ర మోడీ గారి బయోపిక్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు. మా వందే అనే టైటిల్తో రీసెంట్గా ప్రీ లుక్ కూడా రిలీజ్ అయిపోయింది. నెక్స్ట్ రాహుల్ గారితో చేయబోతున్న విజయ్ దేవరకొండ గారి మూవీలో ద మమ్మీ అండ్ ద మమ్మీ రిటర్న్స్ యాక్టర్ ఆర్నాల్డ్ హౌస్లో బ్రిటిష్ ఆఫీసర్గా నటించబోతున్నారు. రాయలసీమ బ్యాక్డ్రాప్లో పీరియాడిక్ సబ్జెక్ట్ ఇది. ఇందులో లీడ్ యాక్టర్స్గా రష్మిక ఫిక్స్ అయిపోయారు. హైదరాబాద్లో అయితే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అల్లు అర్జున్ గారు అట్లీ మూవీ షూటింగ్ అక్టోబర్ నుంచి అబుదాబీలో జరుగుతుంది. ఇందులో ఒక హై లోడెడ్ యాక్షన్ సీన్ తీయబోతున్నారు. ఈ షెడ్యూల్లోనే దీపిక, రష్మిక, మృణాల్, జాన్వి, రమ్యకృష్ణ గారు కూడా జాయిన్ అవుతారు. ప్రెసెంట్ బన్నీ అన్న యూఎస్ వెళ్లారు ఫర్ విఎఫ్ఎక్స్ వర్క్ కోసం. నెక్స్ట్ న్యూస్, ఓజీ మూవీ నార్త్ అమెరికాలో 2 మిలియన్ క్రాస్ చేసింది. కంటెంట్ డెలివరీ అయ్యి ఐమాక్స్, డాల్బీ, 4DX కూడా రిలీజ్ చేసి పాన్ ఇండియా ప్రమోషన్స్ చేసి ఉంటే ఇంకా హ్యూజ్ నెంబర్స్ చూద్దాం మనం. బట్ అవి ఏమీ జరగలే. ఈవెన్ ఇంకా కంటెంట్ కూడా డెలివరీ చేయలేదంట. అందుకే ఏఎంసీ థియేటర్స్ కూడా అక్కడ ఓపెన్ అవ్వలేదు. అండ్ ఈ మండేకి కంటెంట్ డెలివరీ అయితే అప్పుడు నార్త్లో ఏఎంసీ ఓపెన్ చేస్తారు. నేనైతే టోటల్ ప్రీసేల్స్ 2.6 to 2.8 ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వాకింగ్స్ కూడా కలిపి 3 to 3.5 మధ్యలో ఉండొచ్చు. ఇంకో పక్క కన్నడలో ఆల్రెడీ ఆల్ టైమ్ రికార్డ్ పెడుతుంది అనుకుంటే 5 days నుంచి అక్కడ థియేటర్ ఓనర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి ఏవో ఇష్యూస్ ఉండడంతో హోల్డ్లోకి వెళ్ళిపోయింది. ఏదైనా కళ్యాణ్ గారి సినిమా అంటేనే ఎక్కడ లేని తాకాయ పోడ్లన్నీ వస్తుంటాయి. అన్ని కుదిరేలా ఎప్పుడు ఏ పని జరగదు. ఈవెన్ ట్రైలర్ కూడా ఎవరైనా 20 days ముందు కానీ 2 weeks ముందు కానీ రిలీజ్ చేసుకుంటారు. ఇప్పుడు అది కూడా సినిమా రిలీజ్కి 3 days ముందు రిలీజ్ అవుతుంది. సర్లే చెప్పుకుంటూ పోతే ఇదో పెద్ద వీడియో అవుతుంది. అల్టిమేట్గా హిట్ పడాలి, అదే అన్ని సెట్ చేస్తుంది. ఇంక ఈ మూవీ టోటల్ బ్రేక్ ఇన్ టార్గెట్ అప్రాక్సిమేట్లీ వరల్డ్ వైడ్ 166 కోట్ల షేర్ కొట్టాలి. అంటే 300 కోట్ల గ్రాస్ అనమాట. హిట్టాకి వస్తే డే 1లోనే ఇది 50% అమౌంట్ రికవర్ చేసేస్తుంది. ఆల్రెడీ బుకింగ్స్లో ర్యాంప్ పాడించేస్తుంది. ఆఫ్టర్ ట్రైలర్ ఈ బుకింగ్స్ మీద ఇంకా ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ మండే ఎలాగో ఏపీ రివైజ్డ్ జీవో కూడా వచ్చేసాక ఫుల్ ఫ్లెడ్జ్డ్ బుకింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి. అప్పుడు మాత్రం తెలుగు స్టేట్స్ బుకింగ్స్లో నెవర్ బిఫోర్ అనేలా ఒక పీక్ చూస్తారు మీరు. ఇంకో పక్క వస్తాద్ భగత్ సింగ్ షూటింగ్కి సంబంధించి కళ్యాణ్ గారి పోర్షన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి కల్కి మూవీ స్టోరీకి మెయిన్ సెంట్రిక్ దీపిక క్యారెక్టరే. బట్ ఇప్పుడు ఆ క్యారెక్టర్ నుంచి దీపిక తప్పుకున్నారు. మెయిన్ క్రూకి ఆమెకి మధ్య ఏ ఇష్యూ వచ్చిందో తెలియదు కానీ కల్కి పార్ట్ 2కి మాత్రం ఇది చాలా పెద్ద దెబ్బే. ఇప్పుడు ఆ ప్లేస్ని రీప్లేస్ చేయడానికి ఇంకో న్యూ యాక్టర్స్ని తీసుకొచ్చి ఆడియన్స్ వాళ్ళని ఓన్ చేసుకునేలా నాగార్జున గారు ఏం చేస్తారో తెలియదు. మేబీ ఈ రోల్ డ్యూరేషన్ తగ్గించడం లాంటివి చేస్తారేమో. అండ్ మెయిన్ ఫోకస్ అయితే కల్కి 2లో కమల్ సారు, ప్రభాస్ అన్న, అమితాబ్ గారి మీద షిఫ్ట్ అయ్యేలా చేయొచ్చు. నాకు తెలిసి తన డ్యూరేషన్ సెకండ్ పార్ట్లో అంత లేకపోవడం వల్లే తప్పుకున్నారు అనుకుంటున్నా. లేకపోతే ఎంత పెద్ద డెసిషన్ తీసుకోవడానికి స్ట్రాంగ్ రీజన్స్ ఏం కనిపించట్లేదు. ఇంక ఈ మూవీ షూటింగ్ అయితే ఈ 2 నుంచి స్టార్ట్ అవుతుంది అంటున్నారు. బట్ ప్రభాస్ గారు ఈ షూట్లో జాయిన్ అయ్యేది మాత్రం ఆఫ్టర్ స్పిరిటే. ఎనీవేస్, దీపికా ప్లేస్లో ఇప్పుడు ఏ ఇండియన్ యాక్టర్స్ని పిక్ చేసుకుంటే బాగుంటుందో మీ ఒపీనియన్ చెప్పండి. నేనైతే ఆలియా భట్ కానీ కృతి సరన్ కానీ అనుకుంటున్నా. అండ్ దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన మూవీ న్యూస్లు ఇవే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. అండ్ ఓజీ మూవీ Day 1 వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంత కలెక్ట్ చేస్తుందో కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.